మాఫియా డాన్ చోటా రాజన్ను ఇవాళ రాత్రికి భారత్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి బాలీ పోలీసులతో అవసరమైన ప్రక్రియను కూడా చేపట్టారు. ఇటు మాఫియా డాన్ చోటా రాజన్ అనుచరులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు షార్ప్ షూటర్లను అలహాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ రాజన్ అనుచరులు ముంబైలోని కేబుల్ ఆపరేటర్ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తనను ముంబైకి కాకుండా ఢిల్లీకి తీసుకువెళ్లాలంటున్న చోటా రాజన్ ముంబై పోలీసుల్లో కొందరికి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపించారు. గతంలో తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని చోటా రాజన్ తెలిపాడు. ప్రభుత్వం ఏ జైలుకు పంపినా వెళతానన్న చోటా రాజన్ తనను ముంబైకి కాకుండా ఢిల్లీకి తరలించాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు. बॉम्बे पुलिस ने मेरे पर बहुत अत्याचार किया है, तो दिल्ली सरकार शुड भी वो नजरिया से देखते हुए मेरे साथ न्याय करे। मुंबई में कुछ लोग पुलिस दाऊद के साथ मिलकर काम करते, और मैं हमेशा जिंदगी भर लड़ता रहूंगा मेरे के आगे, दाऊद के आगे। कोई दाऊद से डरता नहीं, ऑस्ट्रेलिया में कोई दाऊद से डरता नहीं। जहाँ सरकार मुझे रखे मेरे से अन्याय नहीं। भारत वापस जाने में अच्छा लगे, लेकिन आपको अच्छा एहसास हो रहा है? राजन आपको 70 मुकदमे डर लग रहा है उसका? राजन 70 मुकदमे वो सब फॉल्स मुकदमे है, सारे फॉल्स है। कस्टडी लेने के लिए ये लोग पहुंचे हैं यहाँ पर। అయితే దావూద్ ఇబ్రహీంకి భయపడనని మాఫియా డాన్ చోటా రాజన్ స్పష్టం చేస్తున్నాడు. ఉగ్రవాదం, దావూద్ ఇబ్రహీంకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేస్తానన్నాడు. తనపై మోపిన కేసులన్నీ తప్పుడువేనని ఆరోపించారు. की तैयारी चल रही है, ले जाएंगे। वो भी पहुंचे हैं। భారత్లో రాజన్పై ఉన్న కేసుల వివరాలను ఇండోనేషియా పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు. అయితే భారత్కు అప్పగించడంపై రాజన్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఇక్కడికి వచ్చిన భారత పోలీసులకు అతన్ని అప్పగిస్తామని అధికారులు అంటున్నారు. మరోవైపు ఇప్పటికే సిబిఐ, ఢిల్లీ, ముంబై పోలీస్ విభాగాల నుంచి వచ్చిన బృందం ఇండోనేషియా పోలీసుల సమక్షంలో చోటా రాజన్ను ప్రశ్నించింది. దావూద్ ఇబ్రహీంను పాకిస్తాన్కు చెందిన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ దాస్తోందని చోటా రాజన్ ఆరోపిస్తున్నారు.